ఇవాళ పొద్దులా నన్ను చీకట్లో లేపి అన్న నువ్వు జల్దీ కొలుగుపోయే ఏమైనా వార్తలు ఉంటే అవో ఇవో చెప్పా అని నన్ను చీకటితోనే తోలింది. ఇంకా సూర్యగాడని ఉంటే వానన్నా తోలుదామంటే అయ్యో పండగ పూట కదా ఇంకా పంచాంగం అన్నా చూపెట్టుకుందామంటే పోరగాడు కనీసం జాడ పత్త లేకుండా పోయిండు. ఎందుకలా మంచి ఓ పారి ఇద్దరు నడుచుకొని వద్దాం. అవు మా చెల్లె పొద్దు నన్ను కొలువు పంపితే ఏందబ్బా మతలాభా అనుకున్నా కాదన్నట్టు అసలు ముచ్చట. చెల్లె ఓ చెల్లె గౌరమ్మ ఓ ఏం చేస్తానో తల్లి నువ్వు? మామిడికాయ తొక్కు పెడుతున్నా అన్న. ఇక దారిలో వచ్చినప్పుడు ఏమైనా చిన్నపాటి జాడింటే పట్టుకరా కంచుడు. ఆగు పండుగ పూట పరస్కాలేంద్రా ఏంది చెల్లె? నేను అడిగింది ఏంది నువ్వు చెప్పింది ఏంది? మరి ఏందన్నా నిశ్చంతరం కాకపోతే గిడ ఏం చేస్తున్నా కనబడతలేదా నీకు? ఇవాళ మన తెలుగు కొత్త సంవత్సరం కదన్నా, అందుకే ఉగాది పచ్చడి చేస్తున్నా. మంచి చెల్లె చేయి పండుగ పూట నన్ను ఆపించుకుదోలి నువ్వు పండుగ మంచిగా చేసుకుంటానులే. అయ్యో అన్న నీకు ఎన్నిసార్లు చెప్పినే మన వార్తలు చెప్పుకునేటోళ్లకు పండుగల పాపాలు ఉన్నాయని చెప్పినా ఏం చేసినా ఇక మనం కొలువు దగ్గరనే పండుగ చేసుకోవాలన్నా. సరే చెల్లె మంచి ముచ్చట చెప్పినావు అని ఇంకా పొలగాడు ఎక్కడ? గదే మన గాయగా సూరిగాడు ఏడున్నాడు పోరాడు పండుగ పూట కనబడి పాడైతలేడు. అయ్యో ముచ్చట్ల పడి యాదే మరిచిన పోరని పొత్తిగాలని పంపించిన గాయలే మా తోటలో ఇన్ని వేప పూలు దేపోరా అని పంపించిన పోరడైతే జాడ పత్తలేడు. గది వచ్చింది తుమ్మెదా మామిడాకులు కొట్టుకొచ్చిన తుమ్మెదా. ఏంది ఉగాది వచ్చింది తుమ్మెదా మామిడాకులు పట్టుకొచ్చిన తుమ్మెదా? ఒరవారి అది సంక్రాంతి వచ్చింది తుమ్మెదా కదరా, వీడేందంతా గిట్ల పాడుతున్నాడు పాట. ఒరవారి ఏమైందిరా పండగ పూట అంతా తిప్పి పాట పాడుతాంటివి? ఉగాది వచ్చింది తుమ్మెదా అన్నా నమస్తే అన్నా. ఏ పాట అయితే ఏముందన్నా, రాగం వచ్చింది పాట కలిపేసిన, రాగం వచ్చింది పాట కలిపేసిన. మాతమ్మే మంచివాడిను కానీ ఎక్కడున్నావు ఎడిపోతాను మరి పండగ పూట చెల్లేమో ఎమ్మందోలిందాటి ఇంతవరకు దాడపత్తలో పోరాడా? నీ అవ్వ మేమేమన్నా పని చేయకుండా చుట్టుపక్కల ఆడుతూనే ఉంటుంది. నేనేమన్నా రోబోట్నా పోయి వెంటనే దేనికి? ఈ పోతా నాకు పొగ తప్పుతా నాకు వచ్చినట్టుంటుంది, నీకు వచ్చినట్టుంటుంది. నీ అవ్వ నన్ను ఏమన్నా రోబోట్ అనుకుంటుందో ఏమో అవి చెప్పంగా పోయి లేడానికి. అయినా మళ్ళీ ఏమన్నా అంటే నా మీదనే అరసకపడతారు ఇద్దరు, అయినా మళ్ళీ ఏమన్నా అంటే నా మీదనే అరసకపడతారు ఇద్దరు. మా అన్న అంతే మా అక్క ఇద్దరిని ఏమనలేదు, అట్లా వర్క్ కూడా పోవాలి. ఓ అక్క ఇగో పట్టు మామిడాకులు, ఇగో అక్క పట్టు మామిడాకులు. ఏమన్నా కొనుక్కొచ్చినా అనుకున్నావా? కొట్టుకొచ్చినా. కొట్టుకొచ్చినవా? అవు కొట్టుకొచ్చినాక. కానీ అక్క ఆకలి అవుతుంది. అరే ఎప్పుడు తిండి మీద నేను అలా ధ్యాస, పండుగ పూట కూడా నన్ను ఒరిస్తున్నావు. మీరు ఒరిస్తురా నేను ఒరిస్తున్నానా? ఆట అన్ని నడు ఇటు నువ్వు నువ్వు. మీరు ఒరిస్తురా నేను ఒరిస్తున్నానా? ఆట అన్ని నడు ఇటు నువ్వు నువ్వు. ఏమో ఇద్దరు నా పానికి వేపప్పుడు తెచ్చి తేలేడు కొంచెం పని చేసి ఎట్లా ఒరుస్తుంది. పని అంతా వేయించుకుంటారు. అక్క ఈ బెల్లం మంచిగా ఉంది అక్క. ఏం చేస్తున్నావు? కింద కింద పెట్టి ఫస్ట్. బెల్లం మంచిగా ఉందని తింటున్నా అక్క. తీయగా ఉంది అక్క బెల్లము. కింద పెడతావా? తెలుసు కదా నా అక్క వీళ్ళు పండుగ చేసుకుంటున్నారా లేదంటే పంచాయతీ పెట్టుకుంటున్నారా సమాజం పాడైతే లేదు. అయినా ఈ సూర్యగాడు ఏందో గడికి నడిమిట్ల అన్నిటికిస్తున్నాడు పోరాడు. అవురా అప్పుడు పంపించిన కదా నేను, ఇప్పటిదాకా ఏం చేసినవాడా? ఇప్పటిదాకా తీసుకురాకుండా కొట్టుకురావాలంటే టైం పడుతుంది.
కొట్టుకొచ్చి నీకు 50 రూపాయలు ఇచ్చినా కదా కొట్టుకరమ్మని. ఏగా దారిలో పండి పోతుంటే మిక్చర్ కనవదాక మిక్చర్ బుక్ కొట్టా పోయి తెచ్చిన తీరాడికి పోయిన తర్వాత పైసలు లేవు. తిండి పోతు మొక్క కూడా. అందుకే మన పక్కింటి సుబ్బయ్య వాళ్ళు అనుకుంటా గమ్ములో ఉంటారుగా, వచ్చినా ఎవరు దొరకు దొంగ మొహమ్మడా, నిన్ను నన్ను ఇద్దరిని కలిపి తిడతాడు, ఎందుకంటే నీ అక్కని కాబట్టి. ఏం కాదు, నన్ను తిట్టిన పర్లేదా, నిన్ను పోయి తిడుతురు కదా, అది చాలు సంతోషం. ఊరానికి పండుగ మీద ఆలోచనే లేదు. అరే ముందేలాదిగా పచ్చడి అయితే చేరాదు, ఆయటంక మిగిలిన పచ్చడి అంతా నువ్వే తింటావు కానీ ఏం పొరడు సారండి. అక్క ఇక అన్నీ వేసినట్టే కదా అక్క? అన్నేసిండ్రా, ఇప్పుడు కలుపుతా నేను. స్పూన్ తో పక్క ఈ చేతడు పుట్టినవారు అమెరికాలో పుట్టినావా, నువ్వేమన్నా ఊర్లోనే కదా పుట్టింది. ఓరు వారిగా స్పూన్లు పెడతారా, మంచిగా చేతి ఉన్నది కదా, చేతితో కలిపితే అమ్మ చేతి వంట లెక్క ఉంటది, కమ్మ కూడా ఉంటది అన్నట్టు. ఇక నువ్వు చెంచులతో కలపన్నట్టు వీటికి. అబ్బా ఎంత కమ్మ వాసన వస్తుందిరా. మరి వారి నీ చెమ్మేదిరా. ఇక మీరు పండుగ చేసుకున్నాడేమో, నన్ను ఏమన్నా పిలిచేది ఉన్నదా? అయ్యో గట్లంటే ఏందన్నా, నువ్వు లేకుండా పండుగ చేసుకున్నావా మేము? అక్క అక్క ఇప్పుడు నేను వెళ్తాను, నేను వార్తలు చెప్పుకొని రాదు, ఈ పచ్చడి మన ఇద్దరికే జరుపు చెప్పుకొని వార్తలు బాగా చెప్పుకుంటాడు. ఒరారి ఇక నాకు లేకుండా నువ్వు మొత్తం తాగురా, పచ్చడి మొత్తం నువ్వే తాగు. అది కడుపా ఏందిరా నాయన, నీ కనీసం చెల్లన్న నా కోసం నన్లాడుతుంది, నువ్వు తన్లాడతలేవు కదా, నీ తాగు మొత్తం తాగు. నీ ఏం పొరడేమో పండుగ పూట. ఎట్టున్నదిరా సూరి, ఉగాది పచ్చడి మంచిగా ఉన్నదా? కొంచెం పట్టు. అమ్మ నీ ప్రేక్షకులకు కట్టే ఆదిత్య సూష్టాలకు అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయ్యో ఎంత పెద్ద డైలాగ్ నేను చెప్పడానికి రాదుల్లా. హ్యాపీ ఉగాది.